రోజుకి పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డికి పరిస్థితులు కఠినమైపోతా ఉన్నాయి. తనని కాపాడేటువంటి శక్తే ఎవరూ లేదన్నటువంటి పరిస్థితి ఏర్పడుతుండటంతో వైసీపీలో అంతర్మదనం మొదలైపోయింది. జగన్మోహన్ రెడ్డి అరెస్టు తప్పదు అనేటువంటి పరిస్థితి సుప్రీంకోర్టు సంచలన నిర్ణయంతో తేలిపోయింది. అసలు ఇంతకీ సుప్రీంకోర్టులో ఏం జరిగింది, జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఏం చేస్తాడు అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి మీద 11 సిబిఐ 8 ఈడీ కేసులు ఉన్నటువంటి విషయం మనందరికీ తెలుసు. ఇవన్నీ కూడా పాత కేసులు అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు తన తండ్రి రాజశేఖర రెడ్డి అధికారాన్ని అడ్డం పెట్టుకొని అక్రమంగా ప్రజా సంపద దోచుకున్నందుకు పడినటువంటి కేసులు అవన్నీ కూడా. అంటే తండ్రి అధికారంలోనే ఇన్ని కేసులు పడితే, తండ్రి అధికారంలోనే ఇన్ని తప్పుడు పనులు చేస్తే, స్వయంగా తానే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ 420 జగన్మోహన్ రెడ్డి ఎన్ని చేసి ఉంటాడు. అయితే అవి ఒక్కొక్కటిగా బయటకు వస్తా ఉన్నాయి. 11 నెలల నుంచి గ్యాప్ లేకుండా ప్రతిరోజు కూడా జగన్మోహన్ రెడ్డి కుంభకోణాలు, దోపిడీలు, అరాచకాలు, దుర్మార్గాలు, తప్పుడు పనులు, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినటువంటి విషయాలన్నీ కూడా ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. అయినా సిగ్గు ఎక్కువ వదిలేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఇటువంటి అన్ని పట్టవు. అయితే ఇప్పుడు సుప్రీంకోర్టు డైరెక్షన్తో, సుప్రీంకోర్టులో జరిగినటువంటి ఒక సంచలనమైనటువంటి విషయంతో జగన్మోహన్ రెడ్డిని ఇక కాపాడగలిగింది ఎవ్వరూ లేరు అనేటువంటిది తేలిపోయింది. ఏ కేసు అయ్యాదంటే ఇటీవల జగన్మోహన్ రెడ్డి స్నేహితుడు అయినటువంటి మరొక 420 రాజకేశ్ రెడ్డి అనేటువంటి వాడు అరెస్ట్ అయ్యాడు. వాడు మధ్యలో బ్రోకరేజం చేసినందుకే 2300 కోట్ల రూపాయలు దోచుకొని దాన్ని విదేశాలకి అమ్ముకొని బంగారం కొనుక్కొని విదేశాలకు తీసుకెళ్ళి దాంతో పాటు వాడు ఏకంగా విదేశాల్లో యూకేలో ఒక బ్యాంకే కొన్నాడంట. అసలు బ్రోకర్గా ఉన్నటువంటి వాడే బ్యాంకు కొంటే మరి జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటి? అసలు అమౌంట్ చేరింది జగన్మోహన్ రెడ్డికే కదా. అంటే జగన్మోహన్ రెడ్డి ఎన్ని వేల కోట్ల రూపాయలు దోచుకొని ఉండాలి. సరే, ఈ విషయం పక్కన పెడదాం. దీనికి సంబంధించి అంటే జగన్మోహన్ రెడ్డితో ఎవడు ప్రయాణం చేసినా సరే, రాజకీయంగా ఎవడు ప్రయాణం చేసినా సరే, వ్యాపార పరంగా వాళ్ళందరూ జైలు పాలవలసిందే, వాళ్ళందరి జీవితాలు బుగ్గి పాలవలసిందే. ఇది గత చరిత్ర, ప్రస్తుత చరిత్ర, భవిష్యత్తులో కూడా అదే జరుగుతోంది. సరే, భవిష్యత్తులో ఎవడో అతనితో నడవడో ఆ పార్టీ కూడా ఉండదు, అది వేరే విషయం. అయితే ఇప్పుడు ఏమంటానంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డితో సన్నిహితులు ఈ లిక్కర్ కేసుకు సంబంధించినటువంటి అంశంలో ఎవరైతే ఉన్నారో, కృష్ణారెడ్డి, ఎల్లారెడ్డి, పుల్లారెడ్డి అని వీళ్ళంతా కూడా, అంటే మీరందరూ ఒకటి గమనించాలి, జగన్మోహన్ రెడ్డి దోపిడీతో, జగన్మోహన్ రెడ్డి అవినీతితో, వీటితో ఎవరికి సంబంధం ఉంటుందయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి స్వకులంతో వాళ్ళకి మాత్రమే ఉంటుంది. ఏదైతే బూతులు తిట్టడాలు, తప్పుడు పనులు చేయటాలు, వీటిల్లో ఎవరి పాత్ర ఉంటుంది అంటే ఇతర కులాలు. అంటే ఆదాయం వచ్చేటువంటి మార్గాలన్నీ కూడా, డబ్బు వచ్చేటువంటి మార్గాలన్నీ కూడా ఒక కులంతో నింపేస్తాడు. బలి పశువులు అయ్యేటువంటి అన్నీ కూడా, తప్పుడు పనులు చేయించేటివన్నీ కూడా వేరే కులాల వాళ్ళని వాడుకుంటాడు తన అవసరం కోసం. జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వాడు వాళ్ళ జీవితాలు అట్ట నాశనం చేస్తాడు, వీళ్ళ జీవితాలు ఏమో కోర్టుల చుట్టూ నాశనం అవుతాయి. సరే, అది వేరే విషయం. ఇప్పుడు వీళ్ళంతా కూడా సుప్రీంకోర్టుకి పోయారు. అయ్యా, మా మీద వీళ్ళు ఎక్కడ కేసు పెట్టారు, వాళ్ళని అరెస్ట్ చేస్తారంటున్నారు, దయచేసి అరెస్ట్ చేయొద్దు, ముందస్తు బెయిల్ ఇవ్వండి అని. మరి నేను ఆల్మోస్ట్ ఆధారాలన్నీ ఉన్నట్టున్నాయి, చాలామంది బొక్కలో ఉన్నారు ఆల్రెడీ, భవిష్యత్తులో కూడా చాలామంది పోయే లిస్ట్ ఉంది, మీరు కూడా పోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దీంట్లో మీకు ఎటువంటి రిలాక్సేషన్స్ ఇవ్వము, చట్ట ప్రకారం పోలీసులు మిమ్మల్ని అరెస్ట్ చేయొచ్చు, మేము ముందస్తు బెయిల్ ఇవ్వము అని చెప్పి సుప్రీంకోర్టు తేల్చేసింది. ఇక సుప్రీంకోర్టే ముందస్తు బెయిల్ ఇవ్వడం తర్వాత ఇలా బతుకులేంటి? సరే, తాత్కాలిక ఉపశమనంలో మిథున్ రెడ్డి ఉండొచ్చు, కానీ ఇప్పుడు కసిరెడ్డి కానీ, ఆ తర్వాత అరెస్ట్ అయ్యేవాళ్ళు కానీ, కసిరెడ్డి పిఏలు కానీ, మిథున్ రెడ్డికి సన్నిహితులు కానీ, జగన్మోహన్ రెడ్డి బినామీలు కానీ, వీళ్ళందరూ ఒక్కొక్కరు అరెస్ట్ అయిన తర్వాత, కేసు మరింత జటిలమైన తర్వాత మిథున్ రెడ్డి అరెస్ట్ అవ్వాల్సిందే. ఎంపీ మిథున్ రెడ్డి అంతటితో ఆగిపోతుందా? అసలు ఈ డబ్బంతా చివరికి చేరింది ఎక్కడికి? మిథున్ రెడ్డికో, కసిరెడ్డికో, ఎల్లయ్యకో, పుల్లయ్యకో కాదు కదా, తాడేపల్లి ప్యాలెస్లో ఉన్నటువంటి. సరే, ఇప్పుడు లేళ్లే, ఓడిపోయిన తర్వాత బెంగళూరు యలహంక ప్యాలెస్కి చేరాడు, ఆంధ్రప్రదేశ్లోనే ఉండట్లేదు, ఒక టూరిస్టులాగా వస్తున్నాడు. దౌర్భాగ్యమైనటువంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి. ఈ రాష్ట్రంలో అతను ఉంటున్నాడా? అసెంబ్లీకి వస్తున్నాడా? లేదా ప్రజా సమస్యలపై మాట్లాడుతున్నాడా? ఎక్కడన్నా శవం దొరికితే బయలుదేరి వస్తా ఉన్నాడు ఇమ్మీడియట్గా స్పాట్లో, నాకు శవం కావాలి, కత్తా ఓదార్పు అంటూ. లేదా ఎవడన్నా ఆ పార్టీ 420 పనిచేసి జైలుకు పోతే వాడిని పరామర్శించడానికి పోతున్నాడు. సరే, మీరు అందరూ ఒకటి ఆలోచించండి, రాజకేశ్ రెడ్డి అరెస్ట్ అయ్యాడు కదా, జగన్మోహన్ రెడ్డికి సన్నిహితుడు కదా, మిథున్ రెడ్డికి సన్నిహితుడు కదా, మరి జగన్మోహన్ రెడ్డి మాత్రం ఇంతవరకు ఎందుకు పరామర్శించలేదు జైలుకుపోయి? అంటే ఆడికి ఇతనుకుంటే సన్నిహితం ప్రజలకు ఎక్స్పోజ్ అయిపోతాయి. అబ్బా, జగన్ గారు 420 అని వాళ్ళ కార్యకర్తలు కూడా తిట్టుకునేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో రాలా. రేపు ఇదే మద్యం కేసులో మిథున్ రెడ్డి అరెస్ట్ అయితే జైలుకి వెళ్ళి పరామర్శించడే జగన్మోహన్ రెడ్డి? ఎందుకు పరామర్శిస్తాడు? అతను ఎంపీ కాబట్టి, అది ఆ సంబంధం బయటకు తెలుసు కాబట్టి. రాజకేశ్ రెడ్డితో సంబంధం బయట జనాలకు తెలియదు కదా జగన్మోహన్ రెడ్డికి ఎంత సన్నిహితుడు అనేది. ఇప్పుడు జైలుకు పోతే అది బయటకు వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో, అంటే తనని నమ్ముకొని తన తప్పుడు పనులకు సహకరించినా కూడా దానివల్ల తనకి చెడ్డ పేరు వస్తుంది అనుకుంటే జగన్మోహన్ రెడ్డి నిర్దాక్షిణ్యంగా గాలి కుదిలేస్తాడు.
తనకి సంబంధం లేకపోయినా ఏదైనా శవం ఉంటే దానికి రాజకీయ ప్రయోజనం ఉంటుందంటే ఇమ్మీడియట్గా స్పాట్లో బయలుదేరేస్తాడు జగన్మోహన్ రెడ్డి అనేటువంటిది కూడా రాష్ట్ర ప్రజలందరూ గమనించాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇప్పుడు సుప్రీంకోర్టులో జరిగినటువంటి అంశంతో ఇక లిక్కర్ స్కామ్కు సంబంధించి కేసు విచారణ జరిగే కొద్దీ, లోతుగా వెళ్లే కొద్దీ ప్రతి ఒక్కడు అరెస్ట్ అవ్వాల్సిందే. చివరికి వీళ్ళందరికీ డాన్గా, ఈ దోపిడీకి పెద్దగా, ఈ దోపిడీ నుంచి లబ్ధి పొందినటువంటి వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి అరెస్టు కూడా అతి త్వరలో తప్పదు.